ఈనాడు నేను శుద్ధ భక్తి లక్షణాలంటే ఏమి వాటి వివరాలను మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చాను. ప్రథమంగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కపిల భగవానుడు శ్రీమద్భాగవతంలో తన తల్లికి ఉపదేశించే సందర్భంలో శుద్ధ భక్తి లక్షణాల గురించి చెప్పాడు. అమ్మా, పరమభక్తులైన వారు ఐహికమైనటువంటి భోగాలను, తాత్విక జ్ఞానాన్ని ఎన్నటికీ కోరుకోరు. వారి మనస్సులో నిరంతరము నా కైంకర్యము చేయుట యందు మాత్రమే ఆసక్తి ఉంటుంది. మరి వేరి యందు వారు ఎన్నడూ కోరుకోరు. పైగా పరమ పదాన్ని కోరుకోవడంలో ఆసక్తి చూపించరు. సాయుధ్యాన్ని కూడా అనుభవించాలని అనుకోరు. అటువంటి ముక్తికి 5 విధాలు ఉన్నాయి. 1, దేవదేవునితో ఐక్యమగటం. 2, పరమపదంలో దేవదేవునితో పాటు సాయుధ్యాన్ని పొందటం. 3, దేవదేవుని లక్షణాలను పొందటం. 4, దేవదేవుని షడ్గుణైశ్వర్యాలను అనుభవించటం. 5, దేవదేవునికి ప్రీతముగా జీవించటం. పరమభక్తుడైన వాడు ఐహికమైనటువంటి ఇంద్రియ పరితృప్తిని నిరాకరించుటయేగాక పైన చెప్పిన 5 విధములైన ముక్తులలో దేనిని కోరడు. దేవదేవునికి ప్రేమతో కైంకర్యము చేయుటతోనే కేవలం అతడు తృప్తి చెందుతాడు తప్ప వేరే మార్గం లేదు. అదే పరమభక్తుని యొక్క ప్రధాన లక్షణం. పై విధంగా కపిల భగవానుడు శ్రీమద్భాగవతంలో పరమభక్తికి మరియు ముక్తి లక్షణాలు వివరించాడు. మొదట పరమభక్తికి 6 ప్రధాన లక్షణాలు ఉన్నాయట. మొదటిది, పరమభక్తి ఐహిక యాతనను వెంటనే విముక్తి కలిగిస్తుంది. 2, పరమభక్తి సమస్త శుభములను ఆరంభిస్తుంది. 3, పరమభక్తి వలన సహజంగానే దివ్యానందం పొందవచ్చు. 4, పరమభక్తి వలన కారణజన్ముడైన శ్రీకృష్ణుని ఆకర్షించగల సాధనముగా తోడ్పడుతుంది. 5, పరమభక్తి సిద్ధించుట మిక్కిలి అరుదు. 6, పరమభక్తులలో కూడా మోక్షాన్ని గూర్చినట్టి ఆలోచనను దరిచేయనివ్వదు. సమస్త విశ్వము ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు కదా. అట్టి కృష్ణునే ఆకర్షింపగలిగినదే పరమభక్తి. భక్తి ఒక్కటే ఆధ్యాత్మికగా కృష్ణుని కంటేనూ శక్తివంతమైనది. అది కృష్ణుని యొక్క అంతరంగమైనటువంటి శక్తి. ఈ ఐహిక యాత నుండి విముక్తి ఒక్కొక్కటి చూద్దాం. భగవద్గీత కృష్ణుడు ఇలా చెప్పాడు: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను వీడి ఎవరైతే తనను శరణు వేరుతారో అటు శరణు వేడిన వారి సకల పాపాల నుండి మోక్షము కలిగించి వాళ్ళని ఉద్ధరిస్తాను అని వాగ్దానం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జన్మలో చేసిన పాపం వల్లనే కానీ గత జన్మలో చేసిన పాపాల నుండి కూడా మానవ కష్టాలు అనుభవిస్తుంటాడు. పాపకర్మలు 2 రకాలమ్మా: పరిపక్వమైనవి, ఇంకను పరిపక్వము కానివి. ప్రస్తుత జీవితంలో మనం అనుభవించే కష్టాలు పరిపక్వము చెందినటువంటి మన పాప ఫలితాలు. మనకింకనూ కూడా అనుభవంలోనికి రాకుండా మనలో పేరుకునిపోయి ఉన్న పాపాలను అపరిపక్వములు అంటాడు. పరిపక్వము చెందిన పాపాలు ఎలా ఉంటాయి? దీర్ఘ వ్యాధి రూపంలో, ఎడతగని కష్టాల రూపంలో, తక్కువ కులంలో లేదా నికృష్టమైన కుటుంబంలో పుట్టుట ద్వారానో, నిరక్షరాస్యుడిగానో, అనాకారిగా బికారిగా తిరగడంగానో అభివ్యక్తమవుతుంది. గత జన్మలోని వివిధ పాపకృత్యాల ఫలితాలను ఈనాడు మనం అనుభవించుతున్నాం కదా. ఈనాడు మనము చేయు పాపాల ఫలితాలను భవిష్యత్తులో మనం అనుభవించి తీరాల్సిందే. అయితే ఈ పాప ఫలితాలను కృష్ణుని ఆశ్రయించడం ద్వారా అరికట్టబడి శ్రీకృష్ణుడు కాపాడగలుగుతాడు. ఈ విషయమే శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన సందేశం చూద్దామా? యథాగ్నిస్సు సమితార్చిః కరోత్యేతాంసి భస్మసాత్ తథా మద్విషయా భక్తిః ఉద్ధవైనాంసి కృత్స్నసః. నాయనా ఉద్ధవ, నా పట్ల భక్తితో చేయు కైంకర్యము ఎంతటి అడవినైనను కాల్చివేయగల కార్చిచ్చు, ఎంతటి ఇంధనమునైనను క్షణములో కాల్చి బూడిద చేస్తుంది కదా. అట్లాగే కృష్ణుని చైతన్యముతో కావించు భగవత్ కైంకర్యము సకల పాపము యొక్క కృత్యాలను
ఇంధనములు పూర్తిగా కాల్చినట్లు కాల్చివేయగలదు. గీతలో అర్జునుడు మరి యుద్ధమును పాపకృత్యమని భావించాడు. అయినను కృష్ణుడు అతని చేత యుద్ధము చేయమని ఆదేశించాడు. అందుతే అతడు చేసిన యుద్ధమును భగవత్ కైంకర్యముగా చెప్పబడుతుంది. కావుననే అర్జునుడికి ఎటువంటి పాపములు అంటలేదు. ఎందుకంటే అంత తన వాళ్ళనే చంపాల్సి వచ్చింది కదా. గత జన్మలోని కర్మఫలములను ఒకటి బ్రాహ్మణ కుటుంబంలో కానీ, శ్వపాకుల అంటే కుక్క మాంసం తినేవాళ్ళ యొక్క చండాలపు కుటుంబంలో జన్మించును. ఒక వ్యక్తి అటువంటి చండాల కుటుంబంలో జన్మించాడు అనుకుందాం. అతడు క్రిందటి జన్మలో చేసిన కర్మలన్నీ పాపకర్మలని అర్థము. అటువంటి వ్యక్తి భక్తి మార్గం కనుక ఎంచుకున్నట్లయితే ఎలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవత్ సంకీర్తన చేసాగినచో వెంటనే అతడు యజ్ఞయాగాదులను చేయు అధికారమును పొందుతాడు. అనగా అతని పాపాలంతయు వెంటనే నశించిపోతుందని శాస్త్రము నియమం కూడా. పాపకర్మ ఫలితాలను గూర్చి పద్మపురాణంలో కూడా ఉంది. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రతీయంతే విష్ణుభక్తిరతాత్మనాం. పాపకర్మ ఫలితాలు 4 విధాలు. ఇందాక చెప్పింది పాపాలు, ఇప్పుడు పాపకర్మ ఫలితాలు. పాపాలేమో 2 రకాలు, పాపకర్మ ఫలితాలు 4 రకాలు. పాపాలు 2 పరిపక్వమైనవి, అపరిపక్వమైనవి. ఇప్పుడు మనం చెప్పేది పాపకర్మ ఫలితాలు. 1 ఇంకనూ పరిపక్వము కాని కర్మఫలము 1. 2వది బీజరూపమునున్న కర్మఫలము. 3వది ఇంతకుముందే పరిపక్వమైన కర్మఫలము. 4వది ఇంచుమించు పరిపక్వమైన కర్మఫలము. అర్థమైంది కదా. దేవదేవుడైన విష్ణు భగవానునికి ఎవరైతే ఆత్మార్పణ చేసుకుని సంపూర్ణమైన కృష్ణ భక్తితో భగవత్ కైంకర్యంతో నిమగ్నులవుతారో వారి విషయంలో ఈ 4 విధాలైన కర్మఫలాలు ఒక్కసారిగా నశించిపోతుంది అంటల్లో సందేహం లేదని పద్మపురాణాలు చెప్పబడింది. భాగవతంలో మరొక దృష్టాంతం ఒక ఏనుగు సంబంధించి ఉంది. ప్రాయశ్చిత్తమతోపార్థం మన్యే కుంజర శౌచవత్. ఏనుగు అతి శ్రద్ధగా సరస్సులో దిగి తన శరీరమంతయు శుభ్రమగినట్లు స్నానం చేస్తుంది కదా. కానీ తీరమునకు రాగానే తిరిగి తొండముతో మట్టిని తీసుకొని తన శరీరమంతా వెదజల్లుకుంటుంది. అట్లే కృష్ణ భక్తి మార్గంలో సుశిక్షితుడు కాని వ్యక్తి పాపకృత్యముల పట్ల ఆసక్తి నుండి పూర్తిగా బయటపడిన మరలా పాపకృత్యాలు చేస్తూ ఉంటాడు అనే దాన్ని పోల్చాడు. చూశారు కదా. యోగాభ్యాసం కానీ, తత్వ విచారణ కానీ, సకామ కర్మలు కానీ వ్యక్తిని పాపకృత్యముల నుండి కాపాడలేవు. మరి ఎలా? భక్తి మార్గం అనుసరించటములనే అది సాధ్యమవుతుంది. 2వది దీనికి మార్గం కృష్ణ భక్తియే సర్వ శుభప్రదము. కృష్ణ భక్తి ఉద్యమం ప్రపంచమంతా దృష్టిని ఆకర్షింపగలదో అట్టే కృష్ణ చైతన్యము సాధించిన ప్రతి వ్యక్తిను ఎట్లు అనుభవింపగలడో పద్మపురాణంలో ఇలా చెప్పబడింది. ఏనార్చిత హరిస్తేన తర్పితాని జగంత్యపి రజ్యంతి జంతవస్తత్ర జంగమాస్తావరాదపి. సంపూర్ణ కృష్ణ భక్తితో భగవత్ కైంకర్యమునందు నిమగ్నుడైనటువంటి వ్యక్తి ప్రపంచమంతటిని అత్యుత్తమమైనటువంటి సేవ చేయుచున్నవానిగా, ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ఆనందపరిచేటువంటి వానిగాను గుర్తింపబడతాడు. ఒక్క మానవ సమాజమునకే కాదు, వృక్షాలకు, జంతుజాలాలకు ప్రతి ఒక్కడు కూడా ఆకర్షిస్తారు అటువంటి వాడిని. చైతన్య మహాప్రభు ఎందుకు ఒక నిదర్శనం చూపించాడు. మధ్య భారతదేశంలో ఝారీఖండ అడవుల గుండా సంకీర్తనోద్యమం వ్యాపింపచేయుటకై ఒకప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అచ్చట పెద్ద పులులు, ఏనుగులు, జింకలు మరియు ఇతరములైనటువంటి మృగాలన్నీ కూడా ఆయన సంకీర్తన చేస్తూ నాట్యం చేస్తుంటే అవి కూడా అదే పద్ధతిలో నాట్యం చేస్తున్నాయట. ఎలా? హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఆయన ఎలా అయితే నాట్యం చేశాడో అలాగే అవి కూడా నాట్యం చేశాయి. అంటే అంటుంటాం కదా, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిహి అన్నాడు. అంటే లాంటి భగవద్నామ సంకీర్తన చేస్తే ఎవ్వరికైనా ఆ రకమైనటువంటి తన్మయత్వం వస్తూ ఉంటుంది. సుమి శుకదేవ గోస్వామి భాగవతంలో ఇట్లా అన్నాడు.
యస్యాపి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణా మనోరథేన సతి తావతో బహిః. మహారాజా పరీక్షిత్తు, కృష్ణునిలో అచంచలమైనటువంటి భక్తి విశ్వాసము ప్రదర్శించు వారిలో నిస్సందేహంగా దేవతల లక్షణాలన్నీ పొడచూపుతాయి. భక్తునితో ఉన్నటువంటి ఆ స్థాయి ఉన్నతానికి చేరుతుంది. కృష్ణ చైతన్యాన్ని చూచి దేవతలు కూడా వారితో కలిసి జీవించాలనుకుంటారు. దాని వలన వారి శరీరంలో దేవతా లక్షణాలు అంకురిస్తాయి అని మనం గ్రహించాలి. కృష్ణ చైత్యము సాధించలేనటువంటి వ్యక్తి సాధారణంగా ఒక అరగంట సేపైనను నిశ్శబ్దంగా కుదురుగా కూర్చోలేడు. మీరు కాను గుర్తు పరీక్షించండి. నీవు శాంతముగానున్నచో నీవే దేవదేవుడని నీవు గుర్తింపగలుగుదువు అని యోగ మార్గమున మనకు బోధించుతున్నది. భౌతిక జీవనము గడుపు వారికి ఈ మార్గము సవ్యమైనదే కావచ్చేమో కానీ ఎక్కువ కాలం అలా శాంతంగా గడపలేడు. కానీ కృష్ణ భక్తి మార్గాన్ని అవలంబించు వ్యక్తి అట్టి మౌన ధ్యానం అవసరం లేకుండగానే క్రమక్రమముగా ఉన్న స్థాయికి వెళతాడు. కేవలము కృష్ణ చైతన్య మార్గమును అవలంబించుట వలననే సహజముగా అతడు పైన చెప్పినటువంటి నిరర్ధక వ్యాపారాలను పరిహరించి ఉత్తమ శీలమును అలవరుచుకుంటూ ఉంటాడు. కృష్ణునకు పరమభక్తుడగట వలన ఒక వ్యక్తి అత్యుత్తమ శీలవంతుడవుతాడు. దీని అర్థం ఏందయ్యా? కృష్ణ చైతన్యమును కొరవడినచో నిజముగా ఎవ్వడను ఉత్తమ లక్షణాలు అలవర్చుకోలేడు. మూడవది, కృష్ణ భక్తి వలన కలుగు సుఖాలు ఏమున్నాయి? సుఖము 3 విధాలుగా చెప్పుకుంటారు. అదేంది? భౌతికానుభూతుల వలన కలుగు సుఖం అంటే ఫిజికల్ హ్యాపీనెస్. రెండవది, ఒక వ్యక్తి పరబ్రహ్మతో తాదాత్మ్యము భజించడం కలగం అంటే స్పిరిచువల్ హ్యాపీనెస్. మూడవది, కృష్ణ భక్తి లేదా చైతన్యం వలన సుఖము అంటే ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ డివోటెడ్తో ఉండేటువంటి భక్తి. తంత్రశాస్త్రంలో పరమశివుడు తన భార్య అయినటువంటి సతీదేవితో ఇట్లా అన్నట్ట: సిద్ధయ పరమాశ్చర్యా భుక్తిర్ముక్తి చ శాశ్వతి నిత్యం చ పరమానందో భవేద్ గోవింద భక్తితః. ప్రియా, గోవిందుని పాదార విందమును చరణు వేడినటువంటి వ్యక్తి సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని పొందుతాడు. కావున నిరాకారవాదులు కోరేటటువంటి సిద్ధులన్నీ అతడు అలోకగా అందుకోగలడు. దానికి తోడు పరమభక్తులు అనుభవించే ఆనందం కూడా అతనికి కైవసమవుతుంది. పరమభక్తి వలన కలుగు ఆనందము శాశ్వతమగుటచే అత్యున్నత స్థాయికి చెందుతుంటాడు ఆ వ్యక్తి. భౌతిక సిద్ధుల వలన కానీ బ్రహ్మత్వము ఏకత్వము భజించుట వలన కానీ కలుగు ఆనందము తాత్కాలికమగుటచే అది దిగువ స్థాయికి చెందినది. మరి ఐహిక సౌఖ్యములతో నశించిపోకుండా నిరోధించు మార్గము లేదు కదా. నిరాకార బ్రహ్మముతో ఏకత్వమును భజించడం వలన కలుగు ఆధ్యాత్మిక ఆనందము కూడి పతనము చెందుటకు మరింత ఎక్కువగా అవకాశం ఉంటుంది సుమి. గొప్ప మాయావాది సన్యాసులు, విద్యాధికులు, ఇంచుమించు ముక్తులకు వారు కూడా ఒక్కొక్కప్పుడు రాజకీయ రంగంలోనూ సేవా సంఘంలోనూ ప్రవేశిస్తూ ఉండటం చూస్తుంటాం. దీనికి కారణం బ్రహ్మమును నిరాకారునిగా భావించుట వలన నిజముగా వారు అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించబజాలక ఇలా చేస్తుంటారు. అందుచే ఐహిక కార్యకలాపములను సాగించుటకు తిరిగి వారు భౌతిక జగత్తునకు తిరిగి రావాల్సి వస్తుంది. మాయావాది సన్యాసులు తిరిగి భౌతిక రంగమును అడుగుపెట్టిన నిదర్శనాలు ముఖ్యంగా మన భారతదేశంలో చాలా మనం చూస్తుంటాం. కానీ సంపూర్ణముగా కృష్ణ చైతన్యంలో జీవించే వ్యక్తి తిరిగి ఏ విధమైన భౌతిక రంగంలో అడుగుపెట్టడు. అవి ఎంతగా మరి ఆకర్షించినను, ఎంతగా బులిపించినను ఐహిక సంక్షేమ కార్యక్రమములు ఆధ్యాత్మికమైన కృష్ణ చైతన్య కార్యక్రమముకు సాటి రావు కంఠాపదంగా చెప్పవచ్చును. యోగ మార్గంలో కృతకృత్యులైన వారు సాధించే సిద్ధులు 8 ఉన్నాయి. అవేంది? అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్ట సిద్ధయః. మనం దీని గురించి బాగా తెలుసుకోవాల్సింది. 8 సిద్ధుల గురించి వివరం చెప్తాను చూడండి. అణిమా మహిమ గరిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం మరియు వసిత్వం అనేది 8 సిద్ధులు.
అతి సూక్ష్మ రూపాన్ని ధరించి ఒక రాతిలోనికి కూడా చెచ్చుకొని పోగల శక్తిని అణిమ అంటారు. కొండలు మున్నగ వానిని తొలిచి సొరంగ మార్గము వేయి అవకాశములు కల్పించిన ఆధునిక విజ్ఞాన శాస్త్రము కూడా మన రాతిలోనికి ప్రవేశించిన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అనగా రాతిలోనికి ప్రవేశించగల యోగశక్తి అయిన అణిమ సిద్ధిని భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు సాధించారు. అదేవిధంగా ఇతర యోగ సిద్ధులన్నీ భౌతికములే. ఉదాహరణకు మరొక సిద్ధి అయిన లఘిమ, అంటే శరీరం తేలిక అగ్గునట్లుగా చేసి నీటి మీద గాలిలో తేలడుకు తోడ్పడుతుంది. అది కూడా ఆధునిక విజ్ఞానవేత్తల యొక్క ప్రజ్ఞగా మనం చెప్పుకోవచ్చు. వారును గాలిలో ఎగురుతున్నారు, నీటి మీద తేలుతున్నారు, నీటి అడుగును కూడా విహరిస్తున్నారు. నిజానికి యోగ సిద్ధులలో కొన్నింటిని భౌతిక విజ్ఞానవేత్తలు ఇంకా సాధించలేదు. అంటే ఇప్పుడు చెప్పిన 8లో 2-3 ఉండొచ్చేమో కానీ మిగిలిన ఎలా సాధించలేదో చెప్తాను చూడండి. ఉదాహరణకు ఒక యోగం సాధించిన సిద్ధ యోగి సూర్యుని కిరణముల ద్వారా సూర్యగుళంలోకి ప్రవేశించగలడు. ఈ సిద్ధిని లఘిమ అంటారు. అదేవిధంగా ఒక యోగి తన వేలితో చంద్రమండలాన్ని తాగలడు. మరి ఆధునిక వ్యోమగాములు అంతరిక్షయానముల ద్వారా చంద్రమండలముపై దిగగలిగినను వారింకను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. యోగ సిద్ధుడు మాత్రం అనాయాసముగా తన చేయి పైకెత్తి తన వేలితో చంద్రమండలాన్ని తాగలుగుతాడు. ఈ సిద్ధిని ప్రాప్తి అంటారు. ఈ సిద్ధిని సాధించిన యోగి చంద్రమండలం తాగడం మాత్రమే కాసుని తన చేతిని ఎచ్చటికైనను ప్రసరింపజేయగలడు. తన ఇష్టమైన దాన్ని గ్రహింపగలడు. ఒక స్థలము నుండి వేల కొలది మైళ్ళ దూరంలో అతడు కూర్చుని ఉన్న కావలనున్న చోతడు ఆ స్థలములోని తోటలో గల ఫలాన్ని అందుకోగలిగాడు. ఇది కూడా ప్రాప్తి సిద్ధిలోని ఒక భాగము. ఈ భూగోళంలో ఒక అత్యల్ప భాగమును నాశనము చేయగల అణ్వస్త్రాలను ఆధునిక శాస్త్రవేత్తలు తయారు చేశారు. మనంతా సైంటిస్ట్గా వద్దాం. ఆధునిక శాస్త్రాలు తయారు చేశారన్న దాన్ని ఈశిత్వ సిద్ధి వలన యోగి ఒక పూర్తి గోళమునే కేవలం తన సంకల్ప మాత్రము చేత సృష్టి చేయగలడు, అవసరమైతే నశింపజేయగలడు. దీనికి ఈశిత్వ సిద్ధి అంటారు. సరే, ఇక వసిత్వం అనేది సిద్ధి. ఈ సిద్ధి వలన యోగి ఇతరులను వశీకరించుకొనగలడు. ఇది ఒక రకపు హిప్నోటిజం అంటారు. ఇది ఒక రకపు మనుషులను ఆకర్షించేటువంటి ఒక తంత్రం లాంటిది. ఇంచుమించు దీన్ని ఎవ్వరూ నిరోధింపజాలరు. ఒక్కొక్కప్పుడు వశిత్వాను ఈ చిన్న సిద్ధిని సాధించిన యోగి లోకము ముందునకు వచ్చి వారికి కళ్ళబొల్లి మాటలు చెప్పుచు వారి మనసులను వశపరుచుకొని వారి ధనవంతం కాజేసి పలాయనం చిత్తగించి అమాయకులు మోసం చేస్తూ చూస్తుండేటువంటి దొంగ బాబాలందరూ దీన్ని వాడుకుంటూ ఉంటారు. వశీకరణ. మరి ఒక యోగ సిద్ధి ఉంది. దాని పేరు ప్రాకామ్యము, అంటే ఇంద్రజాలం. ఈ ప్రాకామ్య సిద్ధి వలన యోగి తాను కోరినదల్లా సాధించగలడు. ఉదాహరణకు తన కంటిలోనికి నీటిని ప్రవేశపెట్టి తిరిగి దాన్ని బయటకు రప్పించగలడు. కేవలం సంకల్పమాత్రముననే అట్టి అద్భుతములో ఎన్ని అయినను ఇతడు చేయగలడు. యోగ సిద్ధులన్నిటిలో మిక్కిలి గొప్పది కామావసాయిత. అంటే ఇది కూడా ఒక విధముకు ఇంద్రజాలమే. కానీ ప్రాకామ్య సిద్ధి ప్రకృతి నియమములకు లోబడియే అద్భుతములను సృష్టించడానికి తోడ్పడుచున్నది. కానీ ఈ కామావసాయిత ప్రకృతి విరుద్ధములకు కార్యములను కూడా సాధిస్తుంది. అంటే ఏంది? అసాధ్యములను సుసాధ్యం చేయటానికి భౌతిక రంగము చెందిన ఒక యోగి తాత్కాలికముగా కొంత ఆనందము పొందగలటంలో సందేహం లేదు. కానీ హరిభక్తి శుభోదయంలో పరమ భక్తుడైన ప్రహ్లాదుడు నరసింహ భగవానుని ఇట్లా ప్రార్థించాడు. అది ఏమని? భూయోపి యాచే దేవేశ త్వయి భక్తిర్దృఢాస్తు మే, త్వయి భక్తిర్దృఢాస్తు మే, యా మోక్షాంత చతుర్వర్గ ఫలదా సుఖదాలత. ఓ ప్రభు, నాకు నీ యందు భక్తి దృఢతరం కావాలని మాత్రమే కేవలము నీ పాదకమలముల వద్ద నేను తిరిగి విన్నపం చేసుకొనుచున్నాను. కృష్ణ భక్తి వలన భగవత్ కైంకర్యములను అనుభవించే ఆనందము సర్వోత్కృష్టము. కావున దాని ద్వారా ఇతర మతసాధనలు పొందులకు సిద్ధులు, ఆర్థికాభ్యము, ఇంద్రియ సంతృప్తి, తుదకు భవబంధముల నుండి విముక్తి కూడా సిద్ధిస్తుంది. కావున నేను నాలోని కృష్ణ చైతన్యము మరింత దృఢతరము కావాలని మాత్రమే నిన్ను కోరుకుంటున్నాను అన్నాడట ప్రహ్లాదుడు.
నిజమునకు శుద్ధ భక్తుడైన వాడెవ్వడు ఈ సిద్ధుల్లో వేటిని కోరడు. ఎందుకని కృష్ణ చైతన్యంతో చేయు భగవత్ కైంకర్యం వలన కలుగు ఆనందము లోకాతీతమైనది, అపరిమేయమైనది. మరి ఏ ఆనందమో దానికి సాటిరాదు కదా. ఇతర వ్యవహారం వలన కలుగు ఆనందానుభూతి కృష్ణ చైతన్యం వల్ల కలిగే ఆనందములోని ఒక బొట్టు కూడా సాటిరాదని చెప్పవచ్చు. అందుచే శుద్ధ భక్తిని స్వల్పముగా సాధించేటువంటి వ్యక్తి అయినను మతకర్మకాండ, ఆర్థికాభ్యుదయము, ఇంద్రియతృప్తి, ముక్తి వలన కలుగు ఆనందమును అవలీలగా కాలదన్నగలడు. నిజమైన శుద్ధ భక్తులు 24 గంటలు భగవత్ కైంకర్యంలో తాము గడపగలిగినచో వారు మరి దేన్ని కోరుకోరు. చివరికి మోక్షం వలన కలుగు ఆనందము, భగవద్ ఐక్యం వలన సిద్ధించు ఆనందాన్ని కూడా వాళ్ళు తృణప్రాయంగా భావిస్తారు. 4వది అరుదైన శుద్ధ భక్తి. ఆధ్యాత్మిక జీవనంలోని తొలి దశలో ఆత్మసాక్షాత్కారమును సాధించుట కొరకు వివిధములకు నియమనిష్టలు, వ్రతాలు, తపస్సులు మొదలైనవి ఉంటాయి. వీటినన్నింటినీ పాటించి వ్యక్తిలో ఐహిక వాంఛలు లేకున్నా అతనిలో భక్తిభావం అంకురింపదు. మరి భక్తిభావం కలగవలని కోరుకోకున్నట్లు కాకుండా అంత ప్రయోజనకరంగా ఉండదు గనుక దాన్ని కోరుకోడు. ఏమనగా కృష్ణుడు తన కైంకర్యమును ఎట్టివానికైనను అనుగ్రహించటకు సమ్మతింపడు. ఒక వ్యక్తి ఐహికాభ్యుదయమును చివరకు మోక్షమును కూడా కృష్ణుడు తేలిక అనుగ్రహిస్తాడేమో కానీ భక్తి రూపముకు తన కైంకర్యమును ఒక వ్యక్తికి భగవత్ కైంకర్యం అంత సులభంగా అనుగ్రహింపబడదు. శుద్ధ భక్తుడగు ఆధ్యాత్మిక గురువు యొక్క అనుగ్రహం వలనను కృష్ణ భగవానుని అనుగ్రహం వలన మాత్రమే ఒక వ్యక్తి భక్తి మార్గమునందు ప్రవేశించగలడు. దానికి వేరే మార్గం లేదు. అందుకనే భక్తునికి భగవంతునికి మధ్య భక్తి మార్గమే అనుసంధానం చేస్తుంది. శుద్ధ భక్తి మిక్కిలి అరుదైనదని మంత్రశాస్త్రం కూడా చెప్పుచున్నది. అప్పుడు పరమేశ్వరుడు సతీదేవితో ఇలా అన్నాడు, జ్ఞానతః సులభాముక్తి భుక్తిర్యజ్ఞాది పుణ్యతః సేయం సాధన సాహస్రీ హరిర్భక్తి సుదుర్లభా. దేవి, ఒక వ్యక్తి వివిధ జ్ఞాన ప్రక్రియలను విశ్లేషించు తత్వేత్త అయినచో అతడు భవబంధముల నుండి ముక్తిని సాధింపగలడు. వేద విహితమైన యజ్ఞయాగాదులను చేయి వ్యక్తి పుణ్యకార్యములను చేయుచు ఇహలోకంలో సకల సౌభాగ్యములను అనుభవిస్తాడు. కానీ ఆ మార్గములేవియు అతని భగవద్భక్తిని సమకూర్పజాలవు. అట్టి మార్గములలో వేల కొలది జన్మలెత్తి భగవద్భక్తికై ప్రయత్నించినను అది అతనికి సిద్ధింపదు. ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు కూడా ధృవపరిచాడు. ఎలా? నైషాం మతిస్తావదురుక్రమాంగ్రీం స్పృశత్యనర్థాపగమో యథర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించినానాం న వృణీత యావత్. వ్యక్తిగత ప్రయత్నం వలన కానీ గురూపదేశం వలన కానీ ఎవరు భక్తిభావం పొందజాలరని ఆయన పేర్కొన్నాడు. ఐహిక వాంఛా విరహితుడైన ఒక శుద్ధ భక్తుని పాదకమలముల రజస్సు యొక్క అనుగ్రహము అతనిపై ప్రసరింపవలెను. భాగవతంలో నారదుడు కూడా ధర్మరాజుతో ఇలా అన్నాడు, రాజన్ పతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియః కులపతి క్వచ కిం కరోవః అస్త్యేవమంగ భజతాం భగవన్ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మనభక్తి యోగం. మహారాజా, ముకుందుడు అనబడు కృష్ణుడు పాండవులకు యాదవులకు శాశ్వత రక్షకుడు. మరి సర్వ విధములైనటువంటి ఆయన మీద ఆధ్యాత్మిక గురువు. ఆయన ఒక్కడే మీకు ఆరాధ్య దైవము. ఆయనే ప్రేమశీలి. మీ వ్యక్తిగత సాంసారిక వ్యాసంగములన్నిటిని ఆయనే దగ్గరుండి నడిపిస్తాడు. ఇంకనూ చిత్రమేమంటే తాను మీకు ఒక దూతయ్యి ఒక్కొక్కప్పుడు ఆయన మీ ఆజ్ఞలతో కూడా శిరసా వహిస్తుంటాడు. ఓ రాజా, ఎంత అదృష్టవంతులయ్యా మీరు.
ఆ దేవదేవుడు మీకు ప్రసాదించుచున్న ఈ అనుగ్రహము ఇతరులకు కలలో కూడా ఊహింపరానిది. 5వది జీవబ్రహ్మైక్యము, అది ఆనందం. బ్రహ్మానందమును కొట్టిపెట్టి గణించునను లేదా గుణించినను భక్తి వలన కలుగు ఆనంద సాగరములోని ఒక చిన్న నీటి బొట్టునకు కూడా అది సాటిరాదు అని శ్రీలరూప గోస్వామి పలికెను. హరిభక్తి సుధోదయంలో ప్రహ్లాదుడు తన స్తోత్రములో నరసింహస్వామితో త్వత్సాక్షాత్కరణాహ్లాదా విశుద్ధాబ్ధిస్థితస్య మే సుఖాని గోష్పదాయంతే బ్రహ్మణ్యపి జగద్గురో విశ్వవిభు. నీ సన్నిధిలో నేను లోకాతీతమైన ఆనందాన్ని అనుభవించుచున్నాను. ఆనంద సాగరంలో నేను లీనమైపోయినాను. ఈ ఆనంద సాగరముతో పోల్చి చూస్తే బ్రహ్మానందము గోష్పాదమంతైనా ఉండదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. పైగా భాగవతంలో శ్రీధర స్వామి రచించిన భావార్థ దీపికలో త్వత్కథామృతపాతోదౌ విహరంతో మహాముదః కుర్వంతి కృతినః కేచిత్ చతుర్వర్గం తృణోపమం. ప్రభు, నీ భక్తి రసామృత సింధువులో ఈదులాడుచు నీ లీలామృతమును చెవులారా గ్రోలుచు ఆనందించు ధన్యులు కొందరు. పొందడి ఆనందము అద్భుతమైనది. దాని ముందు మతనిష్ట, ఆర్థికాభ్యుదయము, ఇంద్రియ పరితృప్తి, మోక్షాదుల వలన ఆనందము ఏటిది కూడా ముందు తీసి కట్టే, అంటే పనికిరాదు. అటువంటి వాటిలో లోకాతీతుడైన భక్తుడు భక్తి రసానందమును కంటే భిన్నమైన ఆనందాన్ని గడ్డిపోచలా పరిగణిస్తాడు. నిజానికి భవబంధముల నుండి ఏ మానవుడు విడివడుటకై మానవ జన్మ ఉద్దేశింపబడినది. భౌతిక విజ్ఞాన ప్రగతి వలన ప్రజలు ఐహిక జీవన బంధాలతో మరింతగా చిక్కుకొనిపోయి బయటపడటానికి ఇష్టపడరు. 6. శ్రీకృష్ణులో ఆకర్షించే భక్తిభావము. భక్తి రూపమగు కైంకర్యమే శ్రీకృష్ణులో సదా ఆకర్షింపబడుతుంది. అయితే కృష్ణుడు అందరినీ ఆకర్షించును, కానీ భక్తిభావము మాత్రమే కృష్ణుని ఆకర్షించును. పరాకాష్ఠ దశలో భక్తిభావమునకు ప్రతీక ఎవరయ్యా? రాధాదేవి. కృష్ణుని మదనమోహనుడు అంటారు. అనగా వేల కొలది మన్మధుల కూడా ఆకర్షించగలిగినటువంటి, జయింపగలిగినటువంటి ఆకర్షణ గలవాడు అని. కానీ రాధాదేవి అంతకంటే ఆకర్షణ గలది. ఎందుకంటే అందరినీ మన్మధులు లాంటి వాళ్ళందరినీ ఆకర్షించగల కృష్ణుని ఆకర్షించగలిగినది కనుక ఆమె మదన మోహిని. అనగా మన్మధుని ఆకర్షించే కృష్ణ భగవానుని కూడా ఆకర్షింపగలది అని అర్థం. కైంకర్యమును గూర్చి మన శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 14వ అధ్యాయంలో 20 శ్లోకంలో ఇలా చెప్పారు. న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మముద్ధవా న స్వాధ్యాయ తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జిత. ప్రియమైన ఉద్ధవ, నా భక్తులు చేయు భగవత్ కైంకర్యము నన్ను ఆకర్షించినంతగా యోగ మార్గము కానీ, తత్వజ్ఞానం కానీ, మరి కఠోర నియమనిష్టలు కానీ, సర్వస్వ దానము కానీ నాకు ప్రీతిని కలిగించలేవు నాయన. ఇవన్నీ నిజానికి సత్కార్యములే కానీ లోకాతీతముకు ప్రేమతో నాకు భక్తులు చేయు పరిచర్యతో సమానంగా నన్ను ఆకర్షించలేవు అని చెప్పాట. తన భక్తుల యొక్క ప్రేమపూర్వక పరిచర్యల వలన కృష్ణుడు మురిసిపోతాడు. మహాత్ములకు వారు దైవీ ప్రకృతి సంరక్షణలో ముందుంటారని ఇతడు మహాత్మనస్తు మా పార్థ దైవీ ప్రకృతి మాశ్రితా అన్నాడు. అలాగే భాగవతంలో 7వ స్కందం 10వ అధ్యాయం 48వ శ్లోకంలో యూయం నృలేక భతర భూరిభాగా లోకాం పునానామునయోభియాంతి ఏషాం గృహాణాం వసతీతి సాక్షాత్ గూఢం పరబ్రహ్మ మనుష్యలింగం. ఓ ధర్మరాజా, ఈ ప్రపంచములో మరి నాంత అదృష్టవంతుడు ఎవడూ లేడు. ఎందుకంటే ఒక సామాన్యుని వలె మీతో కలిసి నేను తిరిగాను. సర్వావస్థవులలో ఆయన మీతోనే ఉన్నాడు శ్రీకృష్ణుడు.
మీ మధ్య జీవించి ఇతరుల కన్నుగప్పి తిరుగుతూ ఉండేవాడు. ఇతరులకు ఆయన దేవదేవుడని చాలామంది తెలియదు. కృష్ణుడు దేవదేవుడైనను సర్వాధికుడైనను ఆయన ఆగోప బాలుర భక్తికి నెయ్యమునకు ప్రేమకు మురిసి వారితో కలిసి జీవించాడు. భక్తి మార్గంలో లేనివారు భగవత్ కైంకర్యములో గల మహిమను అవగాహన చేసుకోలేరు. కనుక మీరందరూ చాలా అదృష్టవంతులు. అటువంటి భగవంతుని యొక్క సాక్షాత్కారం మీకు దొరికింది అని చెప్పాడు. అటువంటి శుద్ధ భక్తి లక్షణాలు ఇప్పుడు తెలుస్తున్నాం కదా, దాన్ని మనందరం కూడా ఆచరిద్దాం, పాటిద్దాం, కృష్ణ చైతన్యాన్ని పెంపొందిద్దాం. కృష్ణుని యొక్క పాదధూళిలో మనం కూడా ఒక భాగస్వాములు అవుదా అని కోరుకుంటూ, శ్రీకాంతాయ కళ్యాణ నదేధనా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.